వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. చిల్డ్రన్స్ డే సందర్భంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ CMD మంచాల సాయి సుధాకర్ నాయుడు తన మంచి మనసును చాటుకున్నారు. ఎయిడెడ్ స్కూల్ కావటంతో తమకున్న వసతులతోనే ఉపాధ్యాయులు పిల్లలకు చదువు నేర్పిస్తున్నారు. ఈ పాఠశాలను సందర్శించిన ఆయన హిందూ ఎయిడెడ్ ఎలిమెంటరీ పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ సమస్యలు తెలుసుకొని వారికి సాయం చేశారు. ఎయిడెడ్ పాఠశాలను దత్తత తీసుకున్నందుకు నెంబర్ 1 న్యూస్ CMD మంచాల సాయి సుధాకర్కు పాఠశాల హెడ్ మాస్టరు దాసు ధన్యవాదాలు తెలిపారు. ఆయనిచ్చే సహకారంతో పిల్లలు బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం MSR హెడ్ మాస్టర్ను సన్మానించారు. జనరల్గా ఏంటంటే పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజీల్లో ఈ రాజకీయ నాయకులు వెళ్ళటం, అక్కడ ఏదో కాసేపు మాట్లాడి రావడం, వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు. మా ఉద్దేశం ఏంటంటే మేము ఛానల్ పెట్టింది 10 సంవత్సరాలు అవుతుంది. 2015 జనవరి 1న పెట్టాం. ఈ బాల దినోత్సవం సందర్భంగా మా దగ్గరే ఇక్కడి నుంచి మా వాకబుల్ డిస్టెన్స్లోనే మా ఛానల్ కూడా పెట్టాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిజమైన సేవ చేస్తున్నారు టీచర్స్ కానీ. మేము చూస్తున్నాం ఇంత నుంచి మీ కళ్ళలో ఆనందం చూస్తున్నాయి. పిల్లల్ని చూస్తుంటే మీ సొంత పిల్లల్లాగానే వాళ్ళ గురించి పాటలు పాడించడం కానీ, ఆ పిల్లల గురించి కేరింగ్ కానీ నాకు అర్థమవుతుంది. ఇవాళ కార్పొరేట్ కాలేజీలు వచ్చి లక్షల్లో ఫీజులు తీసుకొని ఎవరు కూడా ఇంత హ్యాపీగా లేరు. నేను చాలా కాలేజీలు చూశాను. అక్కడ ఓన్లీ ఏంటంటే లక్షల్లో ఫీజులు వసూలు చేయటం, వాళ్ళు ఎప్పుడు కమర్షియల్గానే ఆలోచిస్తారు. వాళ్ళు ఈ ప్రేమ, ఈ ఆప్యాయత లేదు. ఇక్కడ మన హెడ్ మాస్టర్ గారిని చూసాం. ఆయన కూడా సొంత పిల్లల్లాగా వీళ్ళందరి దగ్గర ఇక్కడ గడిపి వాళ్ళొక ఉన్నతమైన భావి భారత పౌరులా తీర్చిదిద్దాలనే ఆశయం వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం సార్ మిమ్మల్ని. తర్వాత ఇక్కడ చాలామంది ఏంటంటే మనోడు ఒకతను భగత్ సింగ్ లాగా అవ్వాలన్నాడు. వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళాలన్నారు, ఆర్మీకి వెళ్ళాలన్నారు. అంటే ఇది ఒక మంచి ఆశయం అనమాట. అంటే వీళ్ళందరూ ఏంటంటే సామాన్య కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి ఎట్లాగా ఆలోచిస్తున్నారు. డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చాడు ఏం ఆలోచిస్తున్నాడు, IAS అవ్వాలి, బాగా చదువుకొని పెద్ద పెద్ద డాక్టర్ అవ్వాలి, మళ్ళీ వాడు కూడా డబ్బు సంపాదించిన ఆలోచన ఉన్నాడు. ఇక్కడ ఈ వాతావరణం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా దేశ సేవలోనే ఉండాలనే ఉద్దేశంతో ఉంటాం. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత చూడటం. మన దేశం అంతా సర్వీస్ చేయవలసిన మనం ఉన్న లొకాలిటీలో ఇంత సామాన్యంగా ఉన్న స్కూల్ ఇది. మాకు చేతనంతవరకు మీకు ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయండి సార్. మీరు పిల్లలకి ఏది అవసరమైనా కానీ ఇప్పుడు మా చేతనంతవరకు కొన్ని బుక్స్ తీసుకొచ్చాం. ఇక్కడ టాయిలెట్ క్లీనర్స్ అవి తీసుకొచ్చాం, కొన్ని అన్ని పెన్సిల్స్, అలాగే ఫ్రూట్స్. ఈ రోజున మరి ఈ సర్వీస్లో నేను 30 ఇయర్స్ సర్వీస్ చేసాం. కొంతకాలం టీచర్గా చేశాను, కొంతకాలం HMగా ఇప్పుడు చేస్తున్నాను. నా సర్వీస్లో మరి ఒక మంచి రోజు అంటే ఈరోజే నేను చూశాను. సార్ చైర్మన్ గారు, నెంబర్ 1 ఛానల్ చైర్మన్ గారు MS రావు గారు, మరి వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికి కూడా మనల్ని వారు రికగ్నైజ్ చేసి మరి మన స్కూల్ని చూసి మరి అందరికి కూడా అవకాశం ఇచ్చి మరి మీకు బుక్స్ ఇవ్వడం, చాక్లెట్స్ ఇవ్వడం, ఫ్రూట్స్ ఇవ్వడం, తర్వాత ఇంకా ముఖ్యమైన కారణం ఏంటంటే అడాప్ట్ చేసుకున్నానని చెప్పి మంచి మాట చెప్పారు సార్. తర్వాత మన అవసరాలు వెంటనే చూసి ఫ్యాన్ సరిగ్గా తిరగట్లేదని వెంటనే ఫ్యాన్ ఇస్తా అన్నారు. మరి ఇట్లాంటి మంచి మనసున్న ఆ సార్ని మరి ఒకసారి మనం చప్పట్లతో అందరం కూడా అభిమానిస్తాం. మరి వీరి ఛానల్లో మంచి పేదవారికి సహాయం చేసేటువంటి మంచి మనసున్న సార్కి ఈ ఛానల్ అన్ని ఛానల్ కంటే ముందు ఉండాలని, అన్ని ఛానల్ కంటే మంచి రేటింగ్ రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.